అమావాస్య నాడు చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అనేటువంటిది ఒక ధర్మ సందేహం. మనకి మానములు అనేటువంటివి కొన్ని విధములుగా చెప్పబడు. వాటిల్లో చాంద్రమానము, సౌరమానము, నక్షత్రమానము, బారహస్పత్యమానము, సావనమానము ఇట్లా ఇత్యాదులు మనకి కనబడుతున్నాయి. వాటిల్లో చాంద్రమానము అనేటువంటిది చంద్రుడి యొక్క స్థితిగతులను అనుసరించి నడిచేటువంటిది చాంద్రమానం అయితే, సూర్యుని యొక్క స్థితిగతులని వారి యొక్క నడకను బట్టి మనం అనుసరించేటువంటిది సౌరమానం అవుతుంది. సౌరమానము సహజంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి దక్షిణాది ప్రాంతంలో, తమిళనాట ప్రాంతంలో కనబడుతుంది. చాంద్రమానము ఆంధ్ర, కర్ణాటక ఇతర ప్రాంతాలలో మనం చాంద్రమానాన్ని చంద్రుని యొక్క మార్గాన్ని అనుసరించి మనం పాటించేటువంటిది చంద్రమానం అవుతుంది. చంద్రమానములో అమావాస్య తిథికి ఒక ప్రాధాన్యత ఉన్నది. అట్లే అమావాస్య తిథిలో కూడా, తిథుల యందు కూడా అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఉన్నది. అది ఏమిటి అంటే, అమావాస్య నాడు కేవలము పితృకార్యక్రమములు తర్పణములు చెయ్యవలెను అన్నటువంటిది ప్రమాణముగా ఉన్నది.